టమాటా రైస్ చేసుకున్నామండి. దానికి నేను కొంచెం గీ పెట్టుకున్నానండి. 1 స్పూన్ గీ, 2 స్పూన్లు ఆయిల్ పెట్టుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు నేను ఏం చేశానంటే కొన్ని మా వాళ్ళకి పొటాటోస్ లేదే తినని పొటాటోస్, అలాగే నేను ఏం చేశానంటే టమాటో, గార్లిక్, రెడ్ చిల్లీస్ వేసుకుని నేను పేస్ట్లా చేసుకున్నానండి. ఇలాగా రెడ్ చిల్లీస్ అవాయిడ్ చేసే వాళ్ళు రెడ్ చిల్లీస్ అవాయిడ్ చేయొచ్చు. గార్లిక్, టమాటాస్ పేస్ట్ చేసుకుని, గ్రీన్ చిల్లీస్ పీసెస్ కట్ చేసుకుని, లిటిల్ స్పైస్ లేకపోతే బాగోదు కదండి, వేసుకోవచ్చు. అలాగే నేను కొన్ని పొటాటోస్ కట్ చేసుకున్నానండి, మా పిల్లలకి పొటాటోస్ కావాలని. అలాగే నేను ఒక రైస్ కుక్కర్ కప్ తోటి 3 కప్స్ రైస్ రెడీ చేసుకున్నానండి. క్లీన్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను. ఈ లోపల నేను ఒక 2 బే లీవ్స్ అండి, చూసారు కదా, బే లీవ్స్ నేను సిమ్లో పెట్టుకున్నాను అందాక. అలాగే ఒక 1/2 స్పూను అదేంటంటే బ్లాక్ జీరా అంటాం కదా, అది ఒక 2-3 లవంగాలు, 2-3 యాలక్కాయలు, చిన్న దాల్చిన చెక్క వేసుకున్నానండి. ఫ్రై అయ్యే లోపల మనం ఒక ఆనియన్ కట్ చేసుకుందాము. చూసారు కదండి, ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇది ఎర్రగా వేగనివ్వాలండి. ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఆయిల్లో పెట్టుకుందామండి. ఇప్పుడు ఇంకా చూసారు కదండి, ఆనియన్స్ వేగిపోయి ఇప్పుడు టమాటా పేస్ట్ ఉంది కదండి, ఇది ఇందులో యాడ్ చేసుకున్నాం మనం. చూస్తారు కదండి, ఇలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. మనం ఆయిల్లో పెట్టిని మనం ఫ్రై చేసుకోవాలి. టమాటా పచ్చివాసన పోయే వరకు వేగాలండి. ఇది చూస్తారు కదండి, ఇది ఆయిల్ వదిలింది అంటే టమాటా పేస్ట్ వేగినట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఆయిల్ వదిలేస్తుంది, తెలుసు కదండి, కనిపిస్తుంది కదా, ఆయిల్ వదిలేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొటాటో పీసెస్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకున్నాం ఇందులో. ఇప్పుడు ఇవి వేగనివ్వాలండి. ఈ లోపల మనము ఇవి 3 కప్స్ రైస్ కనుక ఆ పేస్ట్లో మనం ఏం చేయాలంటే 3 స్పూన్స్ మనము సాల్ట్ యాడ్ చేసుకుందామండి. చూసారు కదండి, 3 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. అలాగే 1కి 1.5 వాటర్ అండి. రైస్కి నేను నార్మల్ సోనా మసూరి కదా, అందుకని మనకి 1కి 2 పట్టేస్తాయి. సో నేను 1కి 2 వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ కూడా తీసుకెళ్ళి ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. చూసారు కదండి, రైస్ యాడ్ చేసాము. బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇది ఒక్కసారి ఫ్రై అవ్వనివ్వాలండి టమాటా పేస్ట్తో పాటును. అప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇది ఒక్క ఉడకనిస్తేనే బాగుంటుందండి. టమాటా పేస్ట్ అంతా మనకి పట్టుకుంటుంది రైస్. చూసారు కదా, చూసారు కదండి, వేగింది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. మనం వేసుకున్న రైస్ని బట్టేయండి. బాస్మతి రైస్ ఏమైనా వేసుకున్నారు అనుకోండి మీరు, బిర్యానీ రైస్ కానీ దానికి మనకు 1కి 1 పడుతుందండి వాటరు. మనం వాడే రైస్ని బట్టి మనకు కొలత తెలుస్తుంది కదా, అలా యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుని ఇది నేను డైరెక్ట్ రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి. ఇప్పుడు తీసుకెళ్ళి ఇది చూసారు కదండి, ఇంకా ఆన్ చేసేసుకున్నాము. మనము ఆన్ చేసేసుకుని లిడ్ పెట్టేసుకుంటే అయిపోయిందండి. మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసాము ఇందాకలో. సో కుక్ అయ్యాక చూపిస్తానండి మళ్ళీ. చూసారు కదండి, మనం రైస్ కుక్కర్లో పెట్టిస్తాం కదా, ఎమ్మీగా రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసామంటే అయిపోతుందండి. లిడ్ పెట్టేసుకుని మనం వెయిట్ చేద్దాము. చూసారు కదండి,
యమ్మీ యమ్మీ టమాటా రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా కుక్కలోనే ఉంది, కొంచెం సేపు అయితే ఇంకా నీట్గా విడిపోతూ వచ్చేస్తుంది. చూస్తారు కదా, యమ్మీ యమ్మీ టమాటా రైస్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. యమ్మీ యమ్మీ. వావ్, యమ్మీగా ఉంది కదా. థ్యాంక్ యూ.